वागीशाद्यास्सु मनसः सर्वार्थानां प्रक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम्। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। शरदिन्दुविकास मन्दहासां स्फुरदिन्दीवर लोचनाभिरामाम् अरविन्दसमान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। दक्षिणाम्नाय శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణ అరవిందాభ్య నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरभो रसिकाः भुवि भावुकाः। नारायण कथा प्रश्नः स्त्रीन् पुरुषान् पुनन्ति वक्तारं पृच्छ्रकं श्रोतॄन् स्तत्पाद सलिलं यथा। భాగవత పురాణం ఒక్కసారి చదివితే జన్మ సార్థకం. మేము బాగుపడాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. భాగవతం 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 బాగవుతాం, బాగుపడతాం. భగవంతుడి యొక్క కథామృత శ్రవణం
ఒకేసారి ముగ్గురిని పవిత్రం చేస్తుంది అని భాగవతం. నారాయణుడి యొక్క దివ్య లీల అమృతం. ఏకకాలంలో ముగ్గురిని పునీతుల్ని చేస్తుంది. వక్తారం, పృచ్ఛకం, శ్రోత్రం, స్తత్పాద సలిలం యథ. ఆ పరంధాముడి యొక్క పాదాబ్జముల నుండి వెలువడిన గంగ ఏ విధంగా ముల్లోకములను పునీతం చేసిందో, పరంధాముడి యొక్క కథామృతం ముగ్గురిని పవిత్రం చేస్తుంది. చెప్పేవాడు, అడిగేవాడు, వినేవాడు. పుణ్యంలో తేడా ఉందా? పుణ్యంలో తేడా ఎప్పుడు ఉండదు. మన అజ్ఞానం. వాడికి ఎక్కువ పుణ్యం, వీడికి తక్కువ పుణ్యం. భగవంతుని పాదములను ఆశ్రయించిన ప్రతి వాడికి భగవంతుడు పుణ్యంలో తేడా ఎప్పుడూ చూపించాడు. అసలు తేడానే లేదు భగవంతుడిలో. తేడా ఉంది ఎక్కడ? మనిషిలో. మనం భగవంతుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి? మనలో ఉన్న తేడా పోవటానికి. కానీ మాయ ఎంత గొప్పది అంటే, ఏ స్థలమునందు ఏమి ఉండవద్దో అవే ఉంటాయి కలియుగంలో. చాలా కష్టమైన పని. మనం దేవాలయం ఎందుకు వెళ్దాం? ప్రశాంతత కోసం. కలియుగంలో ప్రశాంతత ఎక్కడ పోతుంది? దేవాలయంలో. చాలా ఒక పురాణంలో రాస్తారు, కలియుగంలో 10,000 సంవత్సరముల తర్వాత గంగా నది ఉండదు, సాలగ్రామంలో విష్ణు ఉండడు అని. వాస్తవం. ఇంకో 4,000 సంవత్సరాలు అయితే ఇవేవి ఉండవు. ఇప్పుడు 5,126 ఏళ్ళకు వచ్చాం. ఇంకా 4,000 చిల్లర సంవత్సరాలకు అంతా ఒకసారి మరల రిసెట్ అవుతుంది. భూమి పోదు. గుర్తుపెట్టుకోండి, యుగం మారదు. యుగం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కలవులుగే 4,32,000 సంవత్సరాలు. ఇదేం మారదు. మారేది ఎక్కడ? ప్రాంతాలు మారుతాయి. ఇక సైంటిఫిక్ గా కూడా సముద్రము దగ్గర ఉన్న నగరాలన్నీ మునిగిపోతాయి. ఆ లిస్టులో ఇక్కడ న్యూయార్క్, న్యూజెర్సీ కూడా ఉన్నట్టుంది. ఇండియాలో బొంబాయి ఉంది. ఇవి పురాణం ఎప్పుడో చెప్పింది. దీన్ని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. సముద్ర మట్టం పెరుగుతోంది. మన జీవితం ఎంత అల్పమైందంటే, చాలా చిన్నది జీవితం. ఈ చిన్ని జీవితంలో మన సమయాన్ని మనం వెచ్చించుకుంటూ పరమాత్మకు సమయం కేటాయించాలి. అది కానీ కలియుగంలో దేవాలయాలు, మీ అందరికీ అనుభవమే ఉంటుంది. ఇక్కడ చాలా మందికి అనుభవమే, బయటికి చెప్పకుండా. దేవాలయ వ్యవస్థ అవస్థామయం. దేవాలయంలో ఏది సత్యం? ఒక విగ్రహం సత్యం. నిలబడ్డాడు ఎక్కడ? చిరునవ్వులు చిందిస్తూ పరంధాముడు, పరమేశ్వరుడు ఆయన. తిరుమల వెళ్ళండి, అంతా మాయనే.
సత్యం ఎవరు? ఒకే ఒకటి సత్యం. ఆ సత్యమే అక్కడ నిలబడ్డాడు. మనం కూడా ఏవి దృష్టిలో పెట్టుకోవద్దు. మిగతా అన్ని ఆనుషంగికం, ఒకటే సత్యం. అందుకే భాగవతం ఆ సత్యం మీదనే వ్రాయబడ్డది. ఏమని? జన్మాద్యస్య యతోన్వయాది తరతః చార్తేష్వవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో విమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది సత్యం. ఆ సత్యమే వెంకటాచలపతి. కాబట్టి సంసారంలో ఎలా ఉండాలి, దేవాలయంలో ఎలా ఉండాలి, ఇది చాలా పెద్ద పాఠం, చాలా అద్భుతమైన పాఠం. అటాచ్మెంట్, డిటాచ్మెంట్, ఈ రెండు బాగా తెలుసుకోవాలి. నలినీదల జలగతమతి. మనం శంకర భగవత్పాదుల వారు అంటారు, సంసారం అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా. అది అంటుతుందా? అంటదు, ఉంటుంది. కానీ అటాచ్లో డిటాచ్ చాలా అద్భుతం. అందుకే నిత్యం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ప్రశాంతత. ఆ ప్రశాంతత రావాలి అంటే ఆటంకాలు చాలా ఉంటాయి కలియుగంలో. వాటిని తొలగించుకుంటూ పోవాలి. పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఒకే ఒక్కటి పట్టించుకోవాలి. ఏమిటి? ఎన్ని వచ్చినా నీ పాదములు విడిచిపెట్ట. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వర. నీవు తప్ప ఇంకొక్కటి నాకు తెలియదు, నీవే తప్ప తప్పరం వెరుగా. అది. కానీ మనం ఏం చేస్తాం? తిరుమల వెళ్ళినప్పటి నుంచి లడ్డు మీద పోయింది దర్శనం. లడ్డూలు దొరుకుతాయా? అకామిడేషన్ దొరుకుతుందా? చూడండి ఎంత ప్రీ ప్లాన్గా పోతామో, మాయ అక్కడే ఉంటుంది. ఈ ప్లాన్ అంతా బెడిసి కొట్టుతుంది. వెళ్ళేదాకా నీ దర్శనం ఇస్తాను వాడు ఫోన్ ఇస్తాడు. పోయిన తర్వాత ఎవడు ఫోన్లో మాట్లాడు, పలకడు. నువ్వు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నిలబడతావు, అప్పుడు నీకు భగవంతుడు కనిపిస్తాడు. మనకు వ్యక్తుల మీద ఉన్నంత నమ్మకం భగవంతుడి మీద లేదే. భగవంతుడి మీద భారం వేసిపోండి. ఎప్పుడైనా పోయావా? పోము. అంత భక్తి ఎక్కడిది? అంత నమ్మకమా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టబడి, నమ్మకం. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే నమ్మకంలో ఉన్నాడు. ఆ దృఢమైన నమ్మకం. దృఢమైన నమ్మకానికి దృష్టాంతమే భాగవతంలో ప్రహ్లాద చరిత్ర. అద్భుతమైనటువంటి కథ. ఎక్కడరా హరి ఉన్నాడా అంటే ప్రహ్లాదుడు ఏమన్నాడు? నాన్న భలే మాట్లాడుతున్నావు నువ్వు. ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన
అందంతే గలడు దానవాగ్రని వింటే. ఆ వింటే అన్న చోట అండర్లైన్ చేయండి. వింటే, నువ్వు నమ్మితే. ఎక్కడున్నాడు? ఎక్కడైనా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని కాదు. మనకేమిటి, మన అజ్ఞానం ఏమిటి అంటే మనకు భగవంతుడి మీది కంటే ఎక్కువ. చూడండి, కొన్నిసార్లు మనం చాలా గమ్మత్తుగా మాట్లాడతాం. మీరు పేరెంట్స్ వేసుకోండి, మా దేవుడికి పవర్ ఎక్కువ. నీ బొంద, ఏ దేవుడికైనా పవర్ ఒకటే. దేవుడు అంటేనే పవర్. మన అజ్ఞానం దేవుళ్ళ మీద పెడతాం. ఇంకా ఒక ఆయన ముందుకు వెళ్ళి, అసలు దేవతల్లో నరసింహస్వామికి పవర్ ఎక్కువ, మిగతా వారికి పవర్ లేదా? ఇచ్చి ఏ దేవుడైనా శక్తివంతుడే. గుర్తుపట్టుకోండి. మనకేమిటంటే మా అమ్మవారు బాగా శక్తివంతురాలు. శక్తి అంటేనే అమ్మవారిగా పిచ్చివాడ. ప్రత్యేకంగా డిఫైన్ చేయాల్సిన పనిలే, డిస్క్రైబ్ చేయాల్సిన పనిలే. దేవుడు అంటే భగవంతుడు, 6 లక్షణములు కలిగిన వాడు భగవంతుడు. ఆ 6 లక్షణములే చూడండి. భగవంతుడు ఎక్కడైనా భగవంతుడే. మనం పొందట్లే శక్తిని. మన వీక్, మనం చాలా అంటే ముఖ్యంగా ఇప్పుడే ఇంతకు ముందే అనుకున్నాం, ఏ ధర్మంలో, ఏ రిలీజియన్లో ఎప్పుడు కూడా రిలీజియన్ ఫ్లెక్సిబుల్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి. మన హిందూ ధర్మంలో ఏంటంటే ప్రతి వాడు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటాడు. అలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి వీడికి. ధర్మం కూడా, ధర్మం ఫ్లెక్సిబుల్గా ఎప్పుడు ఉండదు. అది ఫ్లెక్సిబుల్గా ఉన్నా లేకుండా నువ్వు ధర్మాన్ని ఆచరించాలి. అది ధర్మం. నాకు అనుకూలంగా ఉంటే ధర్మాచరణ. మనం ఏం చేస్తాము? చేసేవన్నీ తప్పులు. మనం కాలం మారింది, ఈ అమెరికాలో అన్ని నడవమండి అంటాం. ఎదురున్నాడు నడిపించుకుంటే అన్ని నడుస్తాయి. దొంగ. నువ్వు చేసే తప్పులన్నీ అమెరికా మీద వేస్తావు. ఇక్కడ అన్ని నడవండి. నిజమే. భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో ఏదైతే చట్టం చేయబడ్డదో ఆ చట్టానికి తగినట్టుగానే నువ్వు ఇంచు తేడా లేకుండా నడుస్తున్నావే. ఎందుకు? భారతదేశంలో అడ్డదిడ్డంగా తిరిగేవాడు కూడా ఇక్కడ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవింగ్ ఎందుకు చేస్తాడు? భయం, చట్ట భయం. తోలు తీస్తారు, అక్కడ టికెట్లు వేసి లాగేస్తారు. కాబట్టి ఇక్కడ ఉంటే ఏం ఫాలో కావాలి? సిస్టమ్. ఒక దేశానికే సిస్టాన్ని నిర్మించుకొని ఆ సిస్టమ్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వాలి కదా, అలా నడుస్తావు కదా. మరి ఈ సిస్టంలో నువ్వు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నావా? నీ ఫ్లెక్సిబిలిటీతో మాకు సంబంధం లేదు. ఇది సిస్టమ్. సిస్టానికి అనుగుణంగా నువ్వు నడిస్తేనే నీ నడక. నాకు ఫ్లెక్సిబుల్గా నేను నడుపుతామనుకుంటున్నా అంటే వెళ్ళిపోయి ట్రంప్ పంపించేస్తాడు. నో ఫ్లెక్సిబిలిటీ. అన్ని ఫ్లెక్సిబిలిటీ లేవు ఇక్కడ. అంటే ఇక్కడ అన్నిటికీ అడ్జస్ట్ అవుతాం. చూడండి, మనం ఎక్కడ అడ్జస్ట్ కాదు తెలుసా? ఒక రాజ్యాంగంతో నిర్మించుకున్న ఒక దేశంలో ఉన్న వ్యవస్థకు తలలొక్కి అన్ని ఇక్కడి ప్రకారం నడుస్తున్న మనం వేల సంవత్సరాలుగా ఒక సిస్టాన్ని డెవలప్ చేసి ఒక సనాతన ధర్మం అనేటువంటి పేరుతో మనకు అందించిన దాన్ని నువ్వు ఎందుకు ఫాలో కావట్లేదు? ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ లేదు అక్కడ. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు. తేడా ఎక్కడ ఉంది? తేడా ఇక్కడ అడుగుతాడు తప్పు చేస్తే దండన ఉంది అని. కానీ భక్తి విషయంలో, ధర్మ విషయంలో నీకు దండించేవాడు ఎవడు లేడు. అందుకే చూడండి,
ఇంట్లో ఏ పని లేనప్పుడు పూజ చేసుకోవడం గొప్ప విషయం కాదు. ఎన్ని పనులున్నా పూజకు టయాన్ని కేటాయించడం గొప్ప విషయం. మన ఇంట్లో మనం చూడండి, అన్నిట్లలో ఫుల్ బిజీగా ఉండి ఏదైనా వదిలిపెట్టాల్సి వస్తే ఏం వదిలి పెడతారు? ఫస్ట్ పూజ విడిచిపెడతాం. ఎగ్గొట్టేదే పూజను ఫస్ట్. ఎందుకంటే దేవుడు అడగడు ఎందుకు పూజ చేయలే. అలా డొక్కదీసి అడిగేది ఉంటే ప్రతివాడు బాగానే ఉండేవాడు. అలా డొక్కదీసి అడిగించేటువంటి దాన్ని డెవలప్ చేసింది ఇస్లాం. అందుకే వాడు ధర్మంలో కఠినంగా ఉంటాడు. కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి స్వేచ్ఛని ఇచ్చింది సనాతన ధర్మం. దారి తప్పి అడిగాడు. ధర్మం అంటే ఏంటి? రామాయణం చదవండి. ఇక్కడ కూడా మరలా మాకు అనుకూలంగా చెప్పేవాడు ఉంటేనే మేము వింటాం. ధర్మం కూడా ఇప్పుడు ఏమిటి అంటే ఫ్లెక్సిబుల్గా చెప్పాలి, మాకు అనుకూలంగా చెప్పాలి ధర్మం. ఎవరు చెప్తారు? దిక్కుమాలిన యూట్యూబ్ ఛానల్లో ఉన్న దరిద్రులు చెప్తారు. అవి చాలా అనుకూలంగా ఉంటాయి మీకు. సో అనుకూలంగా ఉంటే సూపర్ బాగుంది, ఇది ఆచరిస్తాం. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ధర్మం, గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడ్డదో అది అలాగే ఉంది, దాన్ని ఆచరించాలి తప్ప దాన్ని మార్చాలి అని అనుకోవద్దు. ధర్మాచరణ చాలా కష్టం, కానీ ధర్మాన్ని అలా ఆచరిస్తేనే మన జన్మ సార్థకము. ఈ క్రమశిక్షణ హిందువులు కోల్పోయారు, చాలా కోల్పోయారు. ప్రశ్నించడం, చాలా మంది ఇక్కడ నన్ను అడుగుతారు, ఇక్కడ అలా కాదండి గురువు గారు, ఇక్కడ ఈ పిల్లలు వేసే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకుండా ఉన్నాం. చాలా ప్రతి ఇంట్లో ఇదే ప్రాబ్లం. నేనేమంటా, పిల్లలది తప్పు ఎప్పుడు కాదు. ఎందుకంటే ఇంట్లో స్వదేశం, బయట విదేశం. ఇంట్లో ఉండగానే జై భారత్, బయటికి వెళ్ళగానే జై అమెరికా. ఇంట్లో స్వదేశం, బయట విదేశం ఉన్నవాడు ఎలా ఉండగలుగుతారు చెప్పండి? వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళని కూడా చూడాలి కదా. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేయించడం, ఆ బ్యాలెన్స్ చేయించడంలోనే తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. ఎలా బ్యాలెన్స్ చేయించాలి అనేది ఒక శిక్షణ. ఇది మన సనాతన ధర్మం మనకు చక్కగా చూపించింది. బొట్టు, చిన్న బొట్టు పెట్టుకోవాలి. మా ఇంట్లో మా వాడే ఉన్నాడు అనుకోండి, మా చిన్నవాడు, విభూతి పెట్టి వాడిని స్కూల్కి పంపిస్తే వాడు వెళ్ళే ముందు టవల్ పెట్టి మొత్తం తుడుచుకొని వెళ్తే, ఎందుకు వెళ్తున్నావు తుడుచుకొని అంటే అక్కడ నవ్వుతారు అందరూ. నో, అయినా ఎందుకు పెట్టుకోడు? అసలు ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోకపోతే కుదరదా? దానికి సైంటిఫిక్ రీజన్ చెప్పు అన్నాడు. తోలు తీస్తా అని చెప్పి సైంటిఫిక్ రీజన్ అడిగితే, ఎందుకు? ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్స్ దొరకవు ధర్మంలో. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి అంటే ఒకటే సమాధానం నేను చెప్పేది, ఎస్, నాకు కొడుకుగా పుట్టావు కాబట్టి బొట్టు పెట్టుకో. ఎందుకంటే నేను పెట్టుకుంటున్నా, నువ్వు పెట్టుకో. నువ్వెందుకు పెట్టుకున్నావు? మా నాన్న పెట్టుకున్నాడు కాబట్టి. ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? వాళ్ళ తాత పెట్టుకున్నాడు కాబట్టి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అంతేగాని ఇప్పుడు దీనికి దుప్పటిగా దీనికి యూట్యూబ్లో అన్ని చోట్ల ఒట్టెందుకు పెట్టుకోవాలి సైంటిఫిక్ రీజను, ఇక్కడ ఈడ పింగళ సుషుమ్న నాడి బోడి, ఏమిటి ఇదంతా? ఒక బొట్టు కింద సైన్స్ అవసరమా? ఓ బొట్టు కింద సైన్స్ అవసరమా? అంత నిరూపణ చెయ్యాలా? మన తరతరాలుగా ఏదైతే వస్తుందో అది ఆచరించు. ఎస్, ఇదే ప్రశ్న ఒక ముస్లిం అడిగాడు, నేను టోపీ ఎందుకు పెట్టుకోవాలి నమాజ్ చేసేటప్పుడు? దాని అంటే సైంటిఫిక్ రీజన్ ఉందా? వాడు అడగడు. ఎందుకు అడగడు అంటే
అడిగితే కొరడాలు పలుకుతారు. ధర్మం విషయంలో నిరంకుశత్వం. మరి ఇక్కడ ఎట్లా? వాడికి అలవాటు చేసాం, చక్కగా పోతున్నాడు, ఈ బోధరేఖలు పెట్టుకొని వాడు స్కూల్కి వెళ్తాడు, అలవాటు అయిపోయింది. వాడిని చూసి ఇంకో 10 మంది. ఎందుకంటే మనం వేసేటప్పుడే మనకేమిటి, స్కూల్లో పిచ్చి ఎక్కువ. ఖచ్చితంగా హిందువు సెయింట్ అనే వర్డ్ ఉంటేనే చేంజ్ చేస్తాడు ఇండియాలో. సెయింట్ యాన్స్, సెయింట్ థామస్, సెయింట్ ఫైండే, ఈ స్కూళ్ళల్లో విపరీతమైన కోరికలు జైన్ చేయాలనే దానికి ముందు తప్పు మనది, తప్పు చాలా వరకు మనది. లేకపోతే చైతన్యం నారాయణం, ఇంతే, వీడి జీవితాంతం ఇంతే. వద్దు, ఫ్లెక్సిబుల్. అక్కడ ఆనందంగా వాడు ఆనందంగా ఉండాలి. ధర్మాన్ని చెప్పే కొన్ని మంచి పాఠశాలలో జైన్ చేయండి. నీ దగ్గర నుంచే మొదలు కావాలి. అలా చెయ్యగలిగితే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇంట్లో బొట్టు పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకున్నామంటే మన లాజిక్ వద్దు. ప్రతి దానికి లాజిక్ చెప్తూ పోతూ ఉంటే లాజిక్ ధర్మంలో పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ధర్మానికి లాజిక్ లేవు. ప్రతిదానికి సైన్స్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండవు. కాబట్టి ధర్మంలో ప్రతి ప్రశ్నకు మాకు లాజికల్ గా ఆన్సర్ కావాలి అనేటువంటిది ఈ మధ్య హిందువుల్లో విపరీతమైపోయింది. అది చాలా పొరపాటు. మన ధర్మం, మన గౌరవం, మన సంప్రదాయం అంటే సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రశ్నించకూడదు, విశ్వాసంతో ఆచరిస్తూ పోవాలి. ఆ విశ్వాసం నిన్ను ఖచ్చితంగా బాగుపరుస్తుంది. ఎందుకు అంటే మన చరిత్ర చెప్తోంది. మిగతా రిలీజియన్స్ కు మనకు ఉన్న తేడా అదే. మిగతా వాటిల్లో ఉన్నటువంటిది మన దాంట్లో ఉన్నటువంటిది చాలా తేడా ఉంది. కాబట్టి ఇవాళ చరిత్ర ఎంతమంది చదివారు? ప్రాచీన చరిత్ర అంటే చాలా మందికి తెలియదు చరిత్ర. ఎందుకంటే ఇప్పుడు అంత టైం లేదు ఇప్పటికి చదివేంత. కనీసం ఓ మొఘలాయుల చరిత్ర, ఒక ఛావా సినిమా చూడగానే ఇక్కడ కట్టలు తెచ్చుకొని సోషల్ మీడియాలో పరిగెత్తుతాడు. ఇది కాదు. ఇదేదో వీడు వెంటనే ఉద్ధరించినట్టు ఛావా సినిమా చూడగానే వీడు ఒక శంబాజీ అయిపోతాడు. అది 2 రోజులు 2 రోజులే వీళ్ళంతా సోషల్ మీడియాలోనే పెడుతూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో ఏముండదు. ఇది పనికి రాదు. నువ్వు నిజంగా కాశ్మీర్ చరిత్ర ఒక 100 సంవత్సరాల చరిత్ర చదవండి. మీరు వెతికి ఒక 100 ఏళ్ల క్రితం కాశ్మీర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి తీసి చదవండి. రక్తం మరగదు, కానీ మనం చదవం. ఎందుకంటే మేము హిందువులం కాబట్టి మాకు పట్టదు. మాకు భక్తి అంటే బొట్టు పెట్టుకొని ఉడికిపోయి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చిప్పను పగలగొట్టుకొని తినడం వరకే మేము పనికి వస్తాం. మిగతా విషయాల్లో మాకు రెస్పాన్సిబిలిటీ లేదు. అందుకే ఇబ్బంది వస్తుంది. కానీ ఒక్కసారి చరిత్ర చదివితే భారతదేశం మీద ఎన్ని దండయాత్రలు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, మొఘలాయులు, ఇంకోరు మంగోలియన్స్, అలా ఇన్ని దండయాత్రలు చేసి 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 చివరికి 2025 వరకు ఇవాళ మొన్న పహల్గాంలో కూడా మన మీద దాడి జరిగింది. అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు, అనాదిగా. కానీ ఇన్నింటిని తట్టుకొని ఇవాళటి దాకా నిలబడినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే ఒక భారతదేశం. ఎందుకు ఇంత నిలబడ్డది అంటే కారణం ఏమిటి అంటే ఆ దేశం అనుసరిస్తున్న సనాతన ధర్మం అనేటువంటి ఒకే ఒక లైన్ మీద ఈ రోజున మనం అందరం నిలబడి ఉన్నాం. ఇది ఏ ఇతర దేశాల్లో మీకు కనిపించదు. కాబట్టి సనాతన ధర్మం, భాగవతం తీసి చూడండి, రామాయణం తీసి చదవండి, మహాభారతం తీసి చదివితే మీకు అవగతం అవుతూ ఉంటుంది.
భక్తి చాలా ముఖ్యమైనటువంటి అంశం, కానీ ఆ భక్తి విశ్వాసంతో కూడినదై ఉండాలి. ప్రశ్న జిజ్ఞాసగా ఉండాలి, లాజికల్గా ఉండకూడదు. తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసతో అడిగే ప్రశ్న వేరు, నా ఈగోను సాటిస్ఫై చెయ్యటానికి నువ్వు జవాబు చెప్పాలి అని అనుకోవటం వేరు. నీకు సమాధానం అంటే యూట్యూబ్లో చాలా మంది ఇది అందరూ చదవచ్చు, అందరిది చదవచ్చు అనేసరికి అదే చెప్తున్నారండి. తప్పదే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడితే నీ ఇష్టం ఉన్నది చెప్పడానికి అది శాస్త్రం. అందరికీ నచ్చేట్టు చెప్పడానికి ఇది చెప్పలేదు. నీకు నచ్చినా నచ్చకుండా దాన్ని అలాగే ఆచరిస్తేనే అది ధర్మం అవుతుంది, అది శాస్త్రం అవుతుంది. అన్ని నచ్చాలని లేదు, నీకు నచ్చడం ముఖ్యం కాదు, అది ఎలా ఉందో దాన్ని ఆచరించడమే శాస్త్ర బుద్ధి. ఇక్కడ కొంత కనెక్టివిటీ పోతుంది, ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. తప్పుడు వ్యాఖ్యానములు మీకు అనుకూలంగా చేసేటువంటి వాళ్ళ మీద దృష్టి మరలుస్తున్నారు. చూచే వాళ్ళదే తప్పు, చూపించే వాళ్ళది కాదు. దిక్కుమాలిన అగోని గురించి 2 నెలలు కొట్టుకోబట్టే ఒక్క ప్రయోజనమే లేదు. ఓపెన్ చేస్తే వీడియోలు అవే దిక్కుమాలిన వీడియోలు అంతే. దానికి 2-3 మిలియన్ వ్యూస్ దింపలు, అంటే 2-3 మిలియన్స్ విధవలు ఉన్నారన్నమాట ఈ దేశంలో మొత్తం. అనవసరమైన విషయాల మీద చర్చ, ఎందుకు పనికిరాని చర్చ. భక్తి లేదు, తెలుసుకోవలసింది లేదు. నేను అనుకున్నా అంటే వాడు ఒక్కడ అఘోరిగా కనిపిస్తున్నాడు యాక్షన్ చేస్తూ, కానీ చూచే వీళ్ళందరి మనస్సులో ఎంతమంది అఘోరీలు చూడండి. వీళ్ళందరూ కూడా వారిలాగానే, అంటే వీళ్ళు చెయ్యలేని వాడు చేస్తూ ఉంటే వీళ్ళ లోపల ఉన్న ఈగో సాటిస్ఫై కాదు. అందుకే ప్రతి వాడికి మసాలా స్పైసీ కావాలి, ఈ స్పైసీ పాడగా చూడటం అదే కావాలి. ముందు చూడటం మానేయండి, ఫస్ట్ మీరు చూడటం మానేయండి. సనాతన ధర్మానికి విరుద్ధంగా ఏదైనా మీకు సోషల్ మీడియాలో కనబడితే ఉపేక్షించేది హిందువు ఒక్కడే. మాకెందుకు లేదు, వెంటనే ఈ బొడన పెట్టి పై గీకుతాం. గీకడం కాదు, ఆగి దాని మీద రిపోర్ట్ కొట్టి, దాని మీద కంప్లైంట్ పెట్టి, దాని మీద అడ్రస్ పెట్టి ఒక 2 మినిట్స్ కేటాయిస్తే అది కూడా ధర్మ ప్రచారం అవుతుంది కదా. చెయ్యం, మాకు టైం లేదు అంతే. అలా చేసే వాళ్ళు మిగతా వాళ్ళు చూడండి. మీరు ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు 2 చోట్ల యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒకటి గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి అధర్మ పోరాటం, ఒకటైతే సోషల్ మీడియాలో వచ్చేటువంటిది ఇంకొక రకమైన యుద్ధం. ఈ రెండింటి యుద్ధాల్లో మా శక్తి సరిపోవట్లే. మిగతా వారి శక్తి కమ్యూనిస్టులు, ఫెమినిస్టులు, ఇంకో యాక్టిస్టులు, ఇంకో ఇస్టులు వీళ్ళే. చూడండి, ఉపేక్షించేది ఎవరు? మనమే. ఉపేక్షలతో ఎందుకోసం ఈ మాటలు చెప్తున్నా అంటే అందరికి ఇదే చెప్తూ వస్తున్నా. చాలా మందికి ఇక్కడ చాలా మంది గుళ్ళో దండం పెట్టుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, కానీ గుళ్ళో మీరు దండం పెట్టుకుంటే వచ్చే పుణ్యం మీ కంటి మీదికి మీ ధర్మం, మీ ఆచారం, మీ దేశం, మీ సంస్కృతి, మీ హిందూ ధర్మం మీద ఏదైనా తప్పుడు వ్యాఖ్య, తప్పుడు మాటలు మాట్లాడితే ఫస్ట్ దాన్ని ఖండించి దాని మీద అబ్యూస్ కొట్టి, దాని మీద రిపోర్ట్ కొట్టి ఫేస్బుక్ లోనో ఇంకో చోటనో యూట్యూబ్ లోనో కొడితే ముందు 1,00,000 మంది కొట్టారంటే తోడు చాలు, కానీ వ్యూస్ మాత్రం వస్తాయి. దిక్కుమాలినవి వద్దు, ప్రాధాన్యం ఇవ్వండి. ఏది చూడాలి, ఏది చదవాలి, ఏది చదవకూడదు. విశ్వాసం అంటే ఇది కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడంటే దీనికి లాజికల్ గా ఉండదు క్వశ్చన్, ఆన్సర్. సర్వత్రా వ్యాప్తమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే భగవత్ శక్తి.
ఆ భగవత్ శక్తిని అనాదిగా దర్శించినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. అలా దర్శించినటువంటి భక్తుల్లో మొట్టమొదటి వాడు ఎవరు తెలుసా? భాగవతంలో ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎవరు? రాక్షసుడు. ఇది మరి క్వశ్చన్ ఎలా మొదలవుతుంది తెలుసా? భాగవతంలో సమః ప్రియ సుహృద్ బ్రహ్మన్, సప్తమ స్కందం మొదటి శ్లోకం ఇది భాగవతం. ఏమయ్యా, శుక్రుడు చెప్తూ ఉంటే పరీక్షిత్ అడుగుతాడు, భగవంతుడు సముడు భగవంతుడికి పక్షపాతం లేదు అని అంటున్నావే, పక్షపాతం లేనటువంటి భగవంతుడు అసమదర్శిలాగా ఎప్పుడు రాక్షసులను చంపడానికే అవతరిస్తున్నాడు, దేవతలను కాపాడటానికే అవతరిస్తున్నాడు. సముడైనటువంటి వ్యక్తికి ఈ పార్షియాలిటీ ఏమిటి? పోనీ రాక్షసుల వల్ల ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా అంటే లాభ నష్టాలు చూసుకోలేనటువంటి సముడు కదా. భగవద్గీతలో ఏం చెప్పాడు? సమోకం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః అని సముని అన్నాడు. కానీ సముడైనటువంటి ఈయన ఎందుకు చంపుతున్నాడు అని ప్రశ్న వేస్తే అప్పుడు మొదలైంది ఈ కథ. భాగవతం 7వ స్కందంలో అప్పుడు చెప్పాడు, నాయనా, భగవంతుడనేవాడు వీడు రాక్షసుడా, వీడు దేవుడా, వీడు మనుష్యుడా, వీడు గంధర్వుడా, వీడు కిన్నెర కింపురుషుడా చూడు. ఏం చూస్తాడు? భగవంతుడు దేహాన్ని చూడడు, భగవంతుడు ఆకారాన్ని చూడడు, భగవంతుడు కులాన్ని చూడడు. భగవంతుడు చూసేది ఒక్కటే, ఏమిటి? గుణం. భావగ్రాహి జనార్దన, శాస్త్రంలో చెప్పినటువంటి మాట. భగవంతుడు ఏది చూస్తాడు? నీ లోపల ఉన్న భావాన్ని చూస్తాడు. అందుకే ఇప్పుడు చాలా తేడాలు చూడండి. మన డిస్కషన్స్ చూస్తూనే ఉంటాం. కులం లేదు అని బయట చెప్పే వాళ్ళందరూ పోట్లాడేదే కులం కోసం మొత్తం. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, ఇంకోరైనా ఎవరైనా సరే, నీ ఇంట్లో 4 గోడల మధ్య పూజ చేసుకున్నంత వరకే నువ్వు బ్రాహ్మణుడివి. నీ ఆచారం, నీ ధర్మం, నీ వ్యవహారం అంతే. అక్కడే ఆ 4 గోడల మధ్య నువ్వు బ్రాహ్మణుడిగా ఉంటావా, బ్రాహ్మణుడిగా ఉండు, నీ పద్ధతి పరిపాలించు. కానీ ఆ 4 గోడల మధ్య నువ్వు ఆచరించేటువంటిది 4 గోడలు దాటి బయట కూడా నేను చూపిస్తాను అంటే అది తప్పైపోతుంది సమాజానికి వచ్చినప్పుడు. అది నీ వ్యక్తిగతం, ఇది సమాజం. ఇప్పుడు ఏమైపోతుందంటే వ్యక్తిగతాన్ని సమాజంలో కలపటం వల్ల ఈ తేడాలన్నీ వచ్చేస్తున్నాయి. అదే మనకు చూపించాడు భాగవతంలో అద్భుతంగా. అని అప్పుడు మొదలు పెడతాడు, నాయనా, భగవంతుడు కేవలం రాక్షసులను చంపటం కోసమే అవతరించలే, భగవంతుడు రాక్షస వంశంలో పుట్టిన ఒక రాక్షసుడిని కాపాడటానికి కూడా అవతరించాడు అని మొదలుపెట్టి, ఇతడు పేరుకు మాత్రమే రాక్షసుడు, గుణంలో కాదు. అందుకే స్థిత ప్రజ్ఞ. మీరు భగవద్గీత 2వ అధ్యాయం చదవండి ఎప్పుడైనా. 2వ అధ్యాయంలో 50వ శ్లోకం దగ్గర నుంచి తీసుకోండి మీరు. దాదాపు మీకు అద్భుతంగా ఉంటుంది. అక్కడ అడుగుతాడు, స్థిత ప్రజ్ఞస్య కా భాష అడుగుతాడు కృష్ణుడిని అర్జునుడు. ఎవడు స్థిత ప్రజ్ఞుడు? అందుకే భగవద్గీత సిద్ధాంత గ్రంథం, దానికి దృష్టాంత గ్రంథం భాగవతం. భగవద్గీత సిద్ధాంతం,
దానికి దృష్టాంత గ్రంథం రామాయణం. ఎవరు నిజమైనటువంటి స్థితప్రజ్ఞుడు అంటే రామాయణంలో రామచంద్రమూర్తి. దశరథ మహారాజు పిలుస్తాడు, నాయనా రారా, వచ్చేసాడు. రేపు ఉదయం నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నా నాయనా అన్నాడు. వెరీ గుడ్, సంతోషం నాన్న. నమస్కారం చేశాడు, ఏర్పాట్లు చెప్పాడు, అన్ని పురమాయించేశాడు. మొత్తం నగరాన్ని డెకరేట్ చేయమన్నారు, అన్ని అయిపోయాయి. ఆర్డర్స్ పాస్ చేశాడు. ఇంత లోపల ఎక్కడి నుంచో వచ్చింది మంధర. కైకేయి ఇంటికి వెళ్ళింది, చెప్పాల్సినవి చెప్పింది, మార్చాల్సినవి మార్చింది, సిస్టమ్ అంతా చేంజ్ చేసింది, వైరస్ లాగా వ్యాప్తం చేసింది, కరప్ట్ చేసింది, అయిపోయింది. అక్కడ సాఫ్ట్వేర్ చేంజ్ అయిపోయింది కైకేయికి. కైకేయి పిలిపించింది దశరథ మహారాజును. వచ్చాడు. దశరథ మహారాజుకు చెప్పింది కైకేయి, చేంజ్ చెయ్యి. దానికి బద్ధుడైపోయాడు. మళ్ళా రెండోసారి పిలిపిస్తాడు రాముని. రాముని రెండోసారి పిలిపించినప్పుడు ఎందుకు పిలిపించావు నాన్న అని వస్తాడు రాముడు. ఫస్ట్ మొదలు వచ్చినప్పుడేమో సింహాసనంలో కూర్చున్న దశరథుడు ఇప్పుడు సింహాసనం కింద భూమి మీద తలకాయ దించుకొని ఉంటే, ఆయన పలకలేని స్థితిలో, మాట పలకరానిటువంటి స్థితిలో అతడు ఉంటే, కైకేయి మాట్లాడుతుంది, ఏమీ లేదు రామా, మీ నాన్న చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు, ఆయనకు చెప్పడానికి నోరు రావట్లేదు, ఏమీ లేదు, నాకు ఒక వరం ఇచ్చాడు, ఆ వరాన్ని ఇప్పుడు నిజం చేయమంటున్నాడు. ఏం వరమమ్మా అని అడుగుతాడు. ఏమీ లేదు రామా, రేపు పొద్దున పట్టాభిషేకం ఉంది కదా, ఆ పట్టాభిషేకం సమయానికే నవపంచక వర్షాణి చెప్పడం కూడా ఎలా చెప్తుంది చూడండి, భలే చెప్తుంది వాల్మీకి రామాయణంలో. నవపంచ 9, 5 ఆ చెప్పేదేదో చతుర్దశ సంఖ్య చెప్పొచ్చు కదా. ఏముందయ్యా, 9, 5 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళిపో, ఆ 9, 5 సంవత్సరాలు పరిపాలన భరతుడు చేస్తాడు, ఇది మీ నాన్న నీకు చెప్పలేకుండా ఉన్నాడు అని చెప్పింది. ఇంత మాట చెప్పినప్పుడు రాముడు ఏమనాలి? వెంటనే 2025 కొడుకైతే తోలు తీస్తా, ఏమనుకుంటున్నావు నువ్వు అని తండ్రిని కాళ్ళు చేతులు కట్టి ఏ వృద్ధాశ్రమంలో పడవేసి, మా నాన్నకు మైండ్ పాడైపోయింది, పెళ్ళని చెప్పిన వాడు ఇప్పటికీ వింటున్నాడు అని కాళ్ళు చేతులు విరగొట్టేవాడే. కానీ త్రేతాయుగ రాముడు కదా, తండ్రి చెప్పిన మాట వెంటనే ఆయన, దానికేముంది నాన్న, తప్పకుండా నేను అదే చేస్తా, రేపు పొద్దున్నే. ఇక్కడ కిందటి రోజున పట్టాభిషేకం అన్నప్పుడు రాముడి ముఖంలో ఉన్న ముఖ కవలికలు ఎలా ఉన్నాయో, అరణ్యాలకు పొమ్మని చెప్పినప్పుడు కూడా అదే ముఖం ఉంది తప్ప కించిత్త మార్పు లేదు. అందుకే భగవద్గీతలో చెప్పిన శ్లోకం ఇక్కడ అప్లై చేయాలి. ఏమిటి? దుఃఖేషు అనుద్విగ్న్యమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దానికి అది సిద్ధాంతం, ఇది దృష్టాంతం. మీరు భగవద్గీత పెట్టుకొని భగవద్గీతను రామాయణానికి అప్లై చేయండి, మీకు అద్భుతంగా అర్థమవుతుంది. భగవద్గీత పెట్టుకొని భగవద్గీతను చక్కగా భాగవతానికి అప్లై చేయండి, మీకు తెలిసిపోతుంది. వెంటనే స్థితప్రజ్ఞుడు కదా రాముడు, పర్వాలేదులే, యాక్సెప్టెన్స్, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేసే స్టేజ్, అది స్థితప్రజ్ఞుడి లక్షణం. వెంటనే పక్కనే ఉంటాడు ఎవరు? లక్ష్మణస్వామి. కోపంతో పైకి లేచాడు. లేచి రాముడితో వాదన పెట్టుకుంటాడు. రామా, నువ్వు మాట్లాడకు, నేను సెట్ చేస్తా మొత్తం. ఈ ముసలాడికి బుద్ధి బాగా పోయింది, నాకు 2 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా కూర్చో, 2 నిమిషాల్లో మొత్తం సెట్ చేసి పడేస్తా. ఆ ముసలిదాన్ని, ఈ మందరను, ఈ ముగ్గురిని తీసి కట్టకట్టి సరయు నదిలో వేసి వీళ్ళని ఏం చేయాలని చేస్తా, రేపు పట్టాభిషేకం నీకే జరుగుతుంది, ఎవడడ్డొస్తాడో చూస్తా అంటే. మన ఇంట్లో కూడా ఇటువంటి సంఘటనలు, ఇటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది.
ఈ క్యారెక్టర్లన్నీ మన ఇళ్ళలో జరిగే క్యారెక్టర్లే. లక్ష్మణ క్యారెక్టరు, రాముడి క్యారెక్టరు, భరతుడి క్యారెక్టరు మొత్తం ఉంటుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో మాట్లాడతాడు. ఏమిరా లక్ష్మణ, ఏం మాట్లాడుతున్నావు? బుర్ర ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని లక్ష్మణుడికి ఎలా చెప్పాలో అలా చెప్పి, అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా దశరథ మహారాజును ఏమీ అనకుండగా రామచంద్రమూర్తి వైపు నడచి అరణ్యానికి బయలుదేరినటువంటి కథ మీకు రామాయణంలో అయోధ్యకాండలో మీరు చూస్తే అక్కడ సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి స్ట్రగుల్స్, అక్కడ ఉన్నటువంటి భిన్న భిన్న మనస్తత్వములు కలిగినటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల మధ్యలో స్థితప్రజ్ఞుడైనటువంటి రామచంద్రమూర్తి చూపినటువంటి నేర్పు, ఓర్పు, కూర్పు, తీర్పు అబ్బబ్బబ్బ అసలు మామూలుగా ఉంటుందనుకున్నారా? అయోధ్యకాండ చదివితే ఎన్ని ప్రాబ్లంలకు ఒక పరిష్కారం చూపిస్తాడు రామచంద్రమూర్తి. స్థితప్రజ్ఞ, అది స్థితప్రజ్ఞత. రామాయణంలో రాముడు స్థితప్రజ్ఞుడైతే భాగవతంలో స్థితప్రజ్ఞులు ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఒక ఆయన ప్రహ్లాదుడు, ఇంకొక ఆయన కుచేలుడు. మనం ఇది అప్లై చేసుకోవాలి. స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? ఏమిటి స్థితప్రజ్ఞత? యాక్సెప్టెన్స్. మనకు దుఃఖం ఎందుకు వస్తుంది చెప్పండి? దుఃఖం ఎందుకు వస్తుంది మనకు? ఎక్స్పెక్టేషన్ వల్ల వస్తుంది, వేరే దేని వల్ల రాదు. మనం ముందే ఒకటి ప్రిపేర్ అయి ఉంటాం అంతే. ఆ ప్రిపేర్ అయినటువంటి దానికి ఏదైనా వ్యతిరేకం జరిగింది అంటే దుఃఖం. కానీ అలా దుఃఖపడకు అని చెప్తోంది భగవద్గీత. అలా దుఃఖపడకుండా రెండింటిని సమంగా చూసేటువంటి బుద్ధి, స్థితప్రజ్ఞత, అది నేర్చుకోవటం. భగవద్గీత పుస్తకాన్ని మస్తకంలో శ్లోకాలు బట్టి పెడితే రాదు. శ్లోకాలు బట్టి పెట్టేస్తే మనకంటే ఓ మెమొరీ కార్డు బెస్ట్. మెమొరీ కార్డుకు మనకు తేడా ఏముంటుంది? టేబుల్ కార్డుకు మనకు తేడా ఏముంటుంది? ముందు ఆ శ్లోకమును నీవు అప్లై చేసుకుంటూ వెళ్ళిపో నీ జీవితానికి. మొట్టమొదలు కర్మ ఏమిటి? అక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి మీకు రామాయణంలో. ఏం ప్రశ్నలు వస్తాయి తెలుసా? ఇప్పుడు వచ్చే ప్రశ్నలే వస్తాయి. రాముడు పట్టాభిషేకం ముహూర్తం పెట్టింది వశిష్ఠుల వారైతే మరి ముహూర్త దోషమా, ఎవరి దోషము, ఏమిటి? ఎన్ని ప్రశ్నలు వస్తాయి. ముహూర్తం తప్ప, దశరథుడిది తప్ప, లేకపోతే మందరుది తప్ప, లేకపోతే కైకమ్మది తప్ప, ఎవరిది తప్పు? ఇంతమందిలో ఇప్పుడు ఎవరికి శిక్ష వేయాలి? ఇగో అదే ఆలోచన. దానికి సమాధానం మీకు రామాయణంలో దొరుకుతుంది. దానికి సమాధానం రాముడు చెప్తాడు. ఎవరిది తప్పు? ఇప్పుడు మనకు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మన ఇంట్లో వస్తాయి. వచ్చినప్పుడు అన్ని వాడి తప్ప, వీడి తప్ప, వీడి తప్ప చూసుకుంటూ పోతూ ఉంటాం. అక్కడ నిర్ణయం. కానీ లాస్ట్కు ఒక నిర్ణయానికి రాలేవు. ఏమిటి? మన కర్మ ఉందే, దాన్ని కూడా పట్టించుకోడు. అసలు దాన్ని పట్టించుకోడు. అది పట్టించుకోగలిగితే చాలా సమస్యలకు దుఃఖమే పోతుంది, దుఃఖమే ఉండదు. కాబట్టి ఆ దుఃఖాన్ని తొలగించుకోవలసిన పద్ధతి రామాయణ, భారత, భాగవతముల యందు అద్భుతంగా మనకు చూపించారు. ఇది సనాతన ధర్మంలో ఇది ఈ స్టోరీలన్నీ వినటం కాదు, అప్లై చేసుకోండి అని చెప్తా నేను ఎప్పుడు కూడా. రామాయణం అప్లై చేసుకుంటే ఇంకా ఇంట్లో గొడవలేదు. కానీ మనం రామాయణం మీద కూడా ఇప్పుడు మాట్లాడతాం. ఎవరు మాట్లాడతారు రామాయణం మీద? చెప్పండి, ఎవరు మాట్లాడతాడు రామాయణం మీద? విశ్వాసం ఉన్నవాడు మాట్లాడు,
గోగినేని బాబు మాట్లాడతాడు. వాడు చదవడు, వాడికి విశ్వాసం లేదు, కానీ వాడు మాట్లాడతాడు. దేని గురించి మాట్లాడతాడు? వాలిని చంపడం తప్పు నీ బొంద, వాలిని చంపడం తప్పు అని వాళ్ళే ఒప్పుకున్న తర్వాత నీకెందుకు రా? వీనిగో ఒప్పుకోదు. ఇదే ఇక్కడ మనకు కాంట్రాక్ట్. మనకేమిటి అంటే మన గ్రంథాల మీద మనకు కూడా పెద్ద విశ్వాసం ఉండదు. ఆలోచిస్తే వాడు చెప్పింది కరెక్టేమో అంటాడు ఒక హిందూ అయి ఉండి. వాడిని తాట తివ్వాలి కదా, ఒక అలా మాట్లాడేందుకు అలా అనరు. ఎందుకంటే వాడి వీడియోలు కోట్ల మంది చూసే వాళ్ళల్లో, లక్షల లైకులు కొట్టే వాళ్ళల్లో 99% మన హిందువులే మొదటి భాగంలో ఉంటారు. ఓ హిందువుకు వస్తుంది సనాతన ధర్మానికి విఘాతం దెబ్బ. సీతమ్మ తప్ప, రాముడు సీతమ్మను అడవులకు పంపించడం ఎవరి తప్పు? ఎవరిది తప్పు కాదు. సీతమ్మ ఎప్పుడైనా రాముడు చేసింది తప్పు అని మీకు రామాయణంలో చూపించిందా? కానీ సీతమ్మ ఒప్పుకుంది రాముడు చేసింది కరెక్ట్ అని, వాలి ఒప్పుకున్నాడు రాముడు చేసింది కరెక్ట్ అని. కానీ కలియుగంలో మనం ఒప్పుకోం ఇక్కడ. ఎందుకంటే వీడి ఆన్సర్కి అది సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి. శాస్త్రము నీ సాటిస్ఫాక్షన్ కాదు, శాస్త్రం ఎప్పుడు సత్యమునే ఆవిష్కరిస్తుంది. కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా సత్యం ఆల్వేస్ సత్యమే. సత్యాన్ని ఆమోదించడమే మనం చెయ్యగలగలిసినటువంటి పని. గుర్తుపెట్టుకోండి, సత్యము నీకు రుచిగా చెప్పదు ఎప్పుడు కూడా. ధర్మము నీకు నచ్చినట్టు ఉండదు. ధర్మాన్ని నచ్చినా నచ్చకపోయినా అది ఆచరిస్తేనే అది ధర్మం అవుతుంది. అంతేకాని నాకు ఫ్లెక్సిబుల్ గా ఉంది కాబట్టి నేను ఆచరిస్తా, ఫ్లెక్సిబుల్ గా ఉన్నా లేకపోయినా ధర్మాన్ని ధర్మంగానే ఆచరిస్తే అది సనాతన ధర్మం. ఎందుకు? నీకు నచ్చినా నచ్చకపోయినా అమెరికాలో ఉన్నందుకు అమెరికన్ సిస్టమ్నే ఫాలో కావాలి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సిస్టమ్ ఫాలో కాదు కదా, ఈ సిస్టమ్నే ఫాలో కావాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా. ఎస్, సనాతన ధర్మం కూడా అంతే. ఎందుకంటే నువ్వు అలా పుట్టావు కాబట్టి, అలా పెరిగావు కాబట్టి. ఇక్కడ కూడా శాస్త్రమును ధిక్కరించి ప్రశ్నించటానికి వీలు. ధర్మం విషయంలో నియంతృత్వమే సరి అయినటువంటి విధానం. ధర్మం విషయంలో ఆధ్యాత్మికంగా ఇది చేస్తే మంచిది కాదు, చెయ్యాలి. రోజు పూజ చెయ్యాలా? చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న లేదు ఇక్కడ. ఎందుకు చెయ్యాలి అనే దానికి మేము 1,00,000 మాటలు చెప్పాలి. అదే మాట నేనేమంటా, మా తాత చేసాడు, మా అందరు చేశాడు, బాగున్నారు, నేను చేస్తే బాగుంటా అనే విశ్వాసంతో చేస్తే సరిపోలే. కానీ చెయ్యి. ఎందుకంటే దీనికి వితండవాదం. దండం పెడితేనే సరిపోతుందా దేవుడికి? దీపం పెడితేనే దేవుడా? లోపలికి వెళ్తేనే దేవుడా? అసలు గుడికి వెళ్తేనే దేవుడా? ఈ 1,00,000 ప్రశ్నలు వస్తాయి. ఈ 1,00,000 ప్రశ్నలకు సమాధానాలు చెప్పొచ్చు. కానీ నేనేమంటా అంటే, ఇన్ని ప్రశ్నలు వేసే టైం వేస్ట్ చేసుకోకుండా ముందు అచింత్యమైనటువంటి ఈ విశ్వంలో ఆ శక్తి ఉన్నది అనే విశ్వాసంతో ఆయన చరణముల మీద పడి నమస్కారం చేయగలిగితే నీకు అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు. అది చెయ్యాలి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా రక్షిష్యతీతి విశ్వాస, అదే శరణాగతి ధర్మం. అదే రామావతారంలో యుద్ధకాండలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ అని చూపించాడు. అందుకే చివరి సమయంలో విభీషణుడు వచ్చినా విభీషణుని యాక్సెప్ట్ చేసాడు. వీడు శత్రువు అని చూడలే, దయ, ఆ దయకు అంగీకరించాడు. అలాగే ఇక్కడ ప్రహ్లాదుని లాంటి స్థిత ప్రజ్ఞని అడిగినాడు. ఎక్కడున్నాడు హరి అంటే, హిరణ్యకశిపుడికి హరి అంటే వైకుంఠంలో వాడు విన్నది ఒకటే పద్ధతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వాడి దృష్టిలో విష్ణు అంటే అలాగే ఉంటాడు. మొన్న ఎవరో అడిగారు, ఏమిటి ఎప్పుడు విష్ణువు బాలసముద్రంలో ఇలా చక్రం పట్టుకునే ఉంటాడా అంటే, అలా చక్రం పట్టుకుంటే చేయి నొప్పిదు కదా, ఎప్పుడు అలాగే ఉంటాడా? మరి పిచ్చివాడది ఆలంబనం, శాంతాకారం భుజం. ఎప్పుడు మీకు వైకుంఠ లోకంలో ఇలానే మీరు ఫోటోలో చూపించినట్టుగా ఆవిడ పాదాలు ఒత్తుకుంటూ లక్ష్మీదేవి ఈ సెటప్పుతోనే ఉంటుంది అనుకుంటే అది ఆలంబనంగా చెప్పారు అంతే తప్ప అలాగే ఉంటుందని కాదు. దాన్ని దాటి బయటికి రావాలి, దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. అది ఒక ఆలంబనం. ఒక వైకుంఠం అనేటువంటి లోకాన్ని మనకు చూపించినప్పుడు ఆ క్షీర సముద్రంలో ఆ పరంధాముడు ఉన్నటువంటి స్థితి అని సగుణ సాకార పరబ్రహ్మ యొక్క స్వరూప వర్ణన చెయ్యడంలో అలా చూపించారు అంతే. అటువంటి పరంధాముడు ఎక్కడున్నాడు? అందుకే నేను వైకుంఠంలో ఎన్నోసార్లు వెతిక కానీ నాకు దొరకలేదురా అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు ప్రహ్లాదుడు, నీ దృష్టే సరిగ్గా లేదు, నువ్వు వైకుంఠంలో ఇలా వెతికావేమో అలా ఉంటాడు స్వామి. ఎందుకు అంటే నాకు ఇప్పుడు మాట్లాడుతున్న నీలోనూ కనిపిస్తున్నాడు, ప్రపంచంలో అంతటా కనిపిస్తున్నాడు. అందుకే ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందంతే గలడు దానవాగ్రని వింటే నువ్వు నమ్మితే నాకు అంతటా కనిపిస్తున్నాడు, అంతటా కనిపిస్తున్నాడు అనేదే సత్యం. విశ్వం విష్ణు వశత్కారో భూత భవ్య భవ ప్రభు. అందుకే విష్ణు సహస్రనామం మొదలైంది అలా. దానిలో కూడా యోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర నారసింహ బపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అలాగే వచ్చింది. విశ్వవ్యాప్తమైన పరంధాముడు. అందుకే అక్కడ ఏం అడగాలో అర్థం కానటువంటి ఈ హిరణ్యకశిపుడు పక్కన ఉన్న ఒక జడమైన స్తంభాన్ని చూపించి ఇక్కడ ఉన్నాడా అడిగాడు. ప్రహ్లాదుడు అన్నాడు, కలడంబోది గలండు గాలి గలండు ఆకాశంబునము. అంతటా ఉన్నవాడు ఈ స్తంభంలో ఉన్నాడా? నాకున్నాడు అన్నాడు. ఓ, అంతటా ఉన్నవాడికి స్తంభంలో ఉన్నట్టయితే ఒరే ప్రహ్లాద, ఇప్పుడే ఈ స్తంభాన్ని ముక్కలు చేసి ఆ హరిని బట్టి దండించి తర్వాత నేను చంపుతా అని ఏవం దురుక్తై ముహురర్తయన్ ఋష సుతం మహాభాగవతం అసుర ఖడ్గం ప్రగృహ్య ఉత్పతితః వరాసనాత్ స్తంభం తథాడ అతి బలః స్వముష్టినా. భాగవతం. ఏవం దురుక్తైః ముహుః అర్దయం ఋషా సుతం మహాభాగవతం. ఇంత అద్భుతమైన మాట. ఇలా మాట్లాడుతూ పిల్లవాడిని దండించి స్తంభాన్ని తతాడ ఒక గుద్దు గుద్దాడు. ఇప్పుడు పరీక్ష భగవంతుడికి మొదలైంది. ఏమని? ఆయనకేం పరీక్ష అండి? అంతటా ఉన్నవాడు ఉంటాడు కదా, అంతటా ఉన్నవాడు ఉంటాడు కరెక్టే, కానీ వీడిని అంతటా చంపాలి అంటే వీడికో వేషం వేయాలి. వీడికి శాంతాకారం భుజగ శయనం అన్నట్టు సుదర్శన చక్రం పట్టుకుంటే వీడికి జావడం, వీడికో టైం, ఆ టైం మేనేజ్మెంట్ ఒకటి కావాలి. అందుకే నరసింహావతారం చాలా రెస్ట్రిక్టెడ్ గా, చాలా అద్భుతంగా చూడండి, ఎంత అద్భుతము అంటే. కాబట్టి ఆ శ్లోకంలో ఎప్పుడైతే ఈ ప్రహ్లాద కుమారుడు చెప్పిన తక్షణంలో ఆ స్తంభాన్ని ఒక్క గుద్దు గుద్దాడో, ఆ గుద్దిన మరుక్షణం జగత్తంతా స్తంభించిపోయింది. ఆ స్తంభాన్ని కొట్టినటువంటి హిరణ్యకశిపుడు
ఆ వేగానికి పక్కన అలా తూలి కింద పడ్డాడు. జడమైన స్తంభము ఇప్పుడు బరువైపోయింది. జడమైన స్తంభానికి చైతన్యం కలిగింది, మహా చైతన్యం. ఆ చైతన్యం కలగడం ఏమిటి? ఆ మహా చైతన్యం అలా కదులుతూ ఉంటే ఈ స్తంభం చిన్న చిన్నగా కదులుతూ 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 ఉంటే దేవగరుడ గంధర్వ కిన్నర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులంతా కదలడం మొదలు పెట్టినారట. అండపిండ బ్రహ్మాండాదులన్నీ కూడా ఈ స్తంభం కదులుతూ ఉంటే ప్రపంచమంతా కదులుతూ ఉన్నదట. ఒక ప్రపంచం కదలడం కాదట, మొత్తం యావత్ బ్రహ్మాండం అంతా కూడా గడగడలాడిపోయేట్టుగా వణుకుతూ వణుకుతూ ఉంటే ఒక్కసారిగా సముద్రములన్నీ ఉప్పొంగినట్టుగా పెద్ద పెద్ద కెరటాలతో ఉప్పెనలాగా పైకి వస్తూ ఉంటే ఆ సమయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యంతరహితుడు, అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి పరంధాముడు పరమేశ్వరుడు, ఈ జగత్తును అంతటిని నిర్మించినటువంటి జగత్ కర్త, జగత్ భర్త, జగత్ హర్త అయినటువంటి ఆ నారాయణ పరతత్వము తన సుందర సుగుణాకర అద్భుత దివ్య నవనీత కోమల శ్యామల మధుర మకరంద దివ్య లావణ్య సముజ్వల సౌందర్య దివ్య మానవాతీత శరీరమును వదిలిపెట్టి కఠిన కక్రచ కరాల అద్భుత అప్రమేయ అనంత జ్వాలామార్తాండ స్వరూపమైనటువంటి బడభాగ్ని కీలలన్నీ కూడా రాలేటువంటి అద్భుతమైనటువంటి ఆకృతితో సగము నరాకారముగా సగము జంతువు యొక్క ఆకృతితో ఆయన సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నా మృగం నమానుషం అన్నట్టుగా తన నమ్మినటువంటి భక్తుడి యొక్క మాటను నిజం చెయ్యడానికి ఆ పరంధాముడైనటువంటి నారాయణ పరతత్వము వైశాఖ మాస శుక్ల పక్ష చతుర్దశి సాయంకాల సంధ్యా సమయాన స్వాతి నక్షత్రము సముత్పన్నము కాగా అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి స్వరూపంతో తపనేందు అగ్నినయనః అంటారు వేదాంత దేశకుల వారు. కామాసికాష్టకం అనేటువంటి స్తోత్రంలో తపనేందు అగ్నినయనః, తపన ఇందు అగ్ని నయనః నృసింహ. అందుకే జగత్తులో 3 నేత్రములు కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఒకడు మహారుద్రుడు, ఆయనకు 3 నేత్రములు ఉంటాయి. అలాగే స్తంభమునందు అవతరించినటువంటి మహానుభావుడైనటువంటి ఈ పరంధాముడు కూడా తపనేందు అగ్ని నయనః, అటు సూర్యనేత్రము, ఇటు చంద్రనేత్రము, అటు అగ్ని నేత్రముతో త్రినేత్రుడిగా భాసిల్లుతో కొడవల్ల వంటి గోర్లతో అద్భుతమైనటువంటి స్వరూపంతో ఆ స్తంభము నుంచి బయటపడి ఎలాగైతే మినుగురు పురుగును అలా పట్టుకొని అగ్నిలో వేసినట్టుగా ఆ హిరణ్యకశ్యపుణ్ణి పట్టుకొని స్తంభము మధ్యలో కూర్చొని వాడి వక్షస్థలము మీద తన సహస్ర భుజములలో 2 భుజములతో దెబ్బ కొట్టి వాడి ప్రేగులను చీల్చి చెండాడి తన మెడలో కంఠమునందు వేసుకొని మహా గర్జ స్వరూపంతో ఆ పరంధాముడు ఒక్కసారి గర్జించగా దిక్కుంజరములన్నీ మోతబెట్టాయట. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అంతా జగత్తంతా కదిలిపోయిందట. సముద్రములన్నీ క్షోభించిపోయాయి. ప్రపంచమంతా కదిలిపోతూ ఉంటే దేవగరుడ గంధర్వ కిన్నర కింపురుషాది వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయ సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మాననీయ మహత్తర మహర్షులంతా 2 చేతులు జోడించి అద్భుత దివ్య భవ్య అద్భుత ఆకారంతో సముద్భవించినటువంటి ఆ దేదీప్యమాన లక్ష్మీ నరసింహ స్వరూపాన్ని ఒకసారి చూచి శ్రీమత్ పయోధికేతన చక్రపాణి భోగీంద్ర భోగమనించిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అని స్తుతించి ఆ పరంధాముని వేడుకుంటే దయగలిగినటువంటి దేవుడు, పరమానందాన్ని పంచేటువంటి దేవుడు, అడిగిన వెంటనే వరాలిచ్చేటువంటి వరదుడైనటువంటి ఆ నరసింహుడు ఇక్కడ ఎందుకు అవతరించాడు
అవతరించాడు అంటే సత్యం విధాతుం నిజ వృత్య భాషితం. తాను సత్యం అని నమ్మిన పిల్లవాడి మాట కోసం అవతరించిన ఆ పరంధాముడు ఈ రోజున మనం ప్రార్థన చేస్తే ఆనాడు ప్రహ్లాదుని కాపాడిన పరంధాముడు ఈ రోజు మనము తప్పకుండా కాపాడి తీరుతాడు అన్న దానిలో ఎతికించిత సందేహము మీకు వలదు. కాబట్టి ఆయనే కలియుగ ప్రారంభంలో ఆ రాముడే, ఆ కృష్ణుడే, ఆ నారసింహుడే 3 రూపములు కలయికగా కలియుగం కోసం అద్భుతంగా వచ్చి మన మధ్యలో నిలబడ్డాడు. 9 అడుగుల అద్భుతమైనటువంటి దివ్య స్వరూపముతో వెంకట నారసింహుడు పాలనేత్రాల అని అన్నమాచార్యుల వారు వర్ణించినటువంటి ఆ వెంకట నారసింహ స్వరూపము. అందుకే వెంకటాచలం మీద కూడా స్వామి దర్శనం కాగానే నరసింహుడే మనకు కనిపిస్తాడు. అందుకే వెంకటేశ్వర సహస్రనామం ఎప్పుడైనా మీకు వీలు దొరికితే చెయ్యండి. వెంకటేశ్వర సహస్రనామంలో ఈ అవతార తత్వం అంతా ఏమిటి అంటే, ఈ అవతారం ఒక్క అవతారానికి సంబంధించింది కాదు. త్రేతాయుగంలో ఉన్నటువంటి రామావతారము, కృతయుగంలో ఉన్న నరసింహావతారము, అలాగే ద్వాపర యుగంలో ఉన్నటువంటి కృష్ణావతారము, 3 అవతారముల యొక్క ముఖ్యమైనటువంటి విగ్రహమే కలియుగంలో మనందరి కోసము వెంకటాచలపతిగా ఆయన అవతరించడం జరిగింది. 7 కొండల వెంకటేశ్వర భగవానుడిగా. కాబట్టే వరదుడిగా ఆయన అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్టుగా ఈ స్వామిని ఆరాధిస్తే, ఈ స్వామిని అర్చిస్తే, ఈ స్వామిని స్మరిస్తే, ఈ స్వామిని స్తుతిస్తే అటు నృసింహావతారము, ఇటు రామావతారము, ఇటు కృష్ణావతారము 3 అవతారములను ఏకకాలంలో పూజించిన అద్భుతమైన ఫలితము ఈ వెంకటాచలపతి యొక్క దివ్య పాదములను చూస్తే మనకు కలుగుతుంది. కాబట్టి పిచ్చి సందేహాలు పెట్టుకోకుండా కష్టం కలిగినప్పుడు ఆ పరంధాముడి పాదాలను ఆశ్రయించడం తప్ప ఇంకా మనం చెయ్యగలిగింది వేరేదేదీ లేదు. కాబట్టి నాహంకర్త హరికర్త అనే భావంతో ఆ పరంధాముడి యొక్క పాదములను ఆశ్రయించవలసిందిగా కోరుకుంటూ నా ప్రవచనాన్ని ముగిస్తున్నాను. స్వస్తి లోకా సమస్తాః సుఖినో భవంతు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నిత్యము నితాంత అపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలాం. 7 కొండలవాడ వెంకటరమణ. నమః పార్వతీపతయే.